ఏదియు లేదు. ఉంది అనుకుంటే అది నీ భ్రమ. ఉంది అనుకుంటే అది నీ భ్రమ. నా ప్రాణమా, నా ప్రాణమా, నా శరీరమా, నీ కొరకు అన్నీ సంపాదించా, అన్నీ ఉంచాను, చాలా సంవత్సరాలకి నిలవ కూడా చేశాను. దేవుని వాక్యం అంటది, సంపాదించాను అనుకున్నావు అనుకుంటే దాన్ని అనుభవించేది దేవుని చిత్తం. ఏందది? చాలా సంవత్సరాలకు కూడబెట్టుకున్నాను నా ప్రాణమా, నా శరీరమా, ఈ శరీరానికి వెండి బంగారములు కూడా సంపాదించి పెట్టాను, తిను తాగు సుఖించు అలంకరించు అని నువ్వు అనుకుంటే దేవుడు అంటాడు, నువ్వు సంపాదించినవి అనుభవించాలంటే అది నా ఇష్టం, నీ ఇష్టం కాదు. ఎవరిష్టం? చెప్పరేందండి? ఎవరిష్టము? ఆకాశమందును భూమి అందును సముద్రమందును మహాసముద్రమందు ఎక్కడైనాను ఆయన చిత్తమే నెరవేరుస్తాడు, ఆయన ఇష్టమే నెరవేరుస్తాడు. నాకేంటండి చాలా సంపాదించాను, ఇక నాకు కొదవలేదు అని నీవు అనుకుంటే దేవుడు అంటాడు, ఒరి ఎర్రిదానా ఎర్రివాడా, సంపాదించాను అనుకుంటున్నావు కానీ నువ్వు అనుభవించాలంటే అది నా ఇష్టమై ఉంది. హల్లెలూయా. ఎవరిష్టమై ఉంది? చెప్పరేందండి? ఆయన ఇష్టం. ఆయన ఇష్టము లేకుండా మనం ఏది అనుభవించలేమండి. ధనవంతుడు అనుకున్నాడు ఉపమాన రీతిగా, తిందాము తాగుదాము తిరుగుదాము చాలా కాలానికి సంపాదించామని. దేవుడు అంటాడు, వెర్రివాడా, నీ కొరకు కొట్లలో ధాన్యాన్ని సమకూర్చుకున్నావు కానీ అది నీ సంపాదన అంతా అనుభవించటానికి అవకాశం ఇచ్చేది నేను. ఎవరినానా చెప్పాలా? నువ్వు సంపాదించింది అనుభవించటానికి అవకాశం ఇచ్చేది నేను, అది నా ఇష్టం. దాన్ని నువ్వు అనుభవించాలంటే నేను సెలవు ఇవ్వాలి, నీకు అనుభవించకూడదంటే నేను పిలిచేస్తాను నిన్ను. హల్లెలూయా, హల్లెలూయా. మనకిష్టమైన వస్తువు వండుకున్న ఆహారం, ఈరోజు ఇది వండు అని తెచ్చిస్తాడు. అంతా రెడీ అయిన తర్వాత, అంతా రెడీ అయిందండి భోంచెద్దురుగొండి రండి అంటది భార్య. భర్త అంటాడు, ఏం బాగలేదు, మీరు తినండి, నేను తర్వాత తింటాను అంటాడు. ఎందుకని చెప్పలేను. ఉదయాన్నే తెచ్చాడు, మటన్ తెచ్చాడు, బిర్యానీ వండిచ్చాడు, అంత బాగా శుభ్రంగా తిందాం అనుకున్నాడు. అంతా రెడీ అయ్యేసరికి తెచ్చిన ఇష్ట వస్తువు తెచ్చిన ఆయనకి కాస్త కడుపులో గడాబిడా అంటూ ఉంది. ఏమంటా ఉంది? గడాబిడా అంటూ ఉంది. ఆ తర్వాత అంటాడు భార్యతో పిల్లలతోటి, మీరు తినండి తర్వాత నేను తింటాను అంటాడు. ఏమైంది అంటే కొద్దిగా సమస్యగా ఉందిలేండి. కారణం ఏంటంటే మన ఇష్ట వస్తువులు మనం తెచ్చుకుంటాం కానీ ఆ ఇష్ట వస్తువులు అనుభవించడానికి అవకాశం ఇచ్చేది ఎవరేనండి? ఎవరు? దేవుడు. ఆయన అనుమతి ఇవ్వకపోతే మనం ఇల్లు కట్టుకున్నా ఇంటిలో ఉండమండి. ఆయన అనుమతి ఇవ్వకపోతే బంగారం కొనుక్కున్నా బంగారం వేసుకోమండి. ఆయన అనుమతి ఇవ్వకపోతే ధనధాన్యాలు సంపాదించినా వారిని తినటానికి మనం నోసుకోమండి. కారణం ఏంటంటే ఏది చేసినా ఆయన చిత్తమే. హల్లెలూయా. నేను నా ఇష్టం అన్నామంటే మనకంటే ఎర్రివాడు ఇంకొకడు ఉండడు. మన ఇష్టము ఏమీ లేదండి. క్రీస్తు రక్తం చేత కడగబడిన తర్వాత మన ఇష్టము అంటే మనకంటే ఎర్రివాడు ఇంకొకడు లేడని వాక్యం సెలవిస్తుంది. కారణం ఏంటంటే మనకి ఇష్టం అనేది ఎక్కడా లేదండి. ఏది చేసినా ఏది జరిగినా మన జీవితంలో ఆయనే అన్నీ జరిగిస్తాడు. ఆమేన్. అందుకే కీర్తనకారుడు అంటాడు, ఏకవు రెక్కల గట్టుకొని ఆకాశమునకు ఎగిరిపోయినా
భూదిగంతాల వరకు ఎక్కడికి పోయినా, సముద్రపు అగాధములోనికి వెళ్ళినా అక్కడ నీ ఉన్నావు. మరి ఎక్కడికి పోగలను? నా ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎక్కడికి వెళ్ళలేమండి. ఏది జరిగినా నా దేవుడే. విశ్వసిస్తే హల్లెలూయా చెప్పు. ఏది జరిగినా నా దేవుడే. ఆయనే మనకు అన్నీ చేస్తాడు, ఆయనే మనకు అన్నీ ఇస్తాడు, ఆయనే మనల్ని నడిపిస్తూ ఉంటాడు. ఆమేన్. ఆయన తప్ప వేరొకటి మనకి చెప్పరేందండి. ఆయన తప్ప వేరొకటి మనకి లేదు. ఉంది అని అనుకుంటే అదంతా బ్రహ్మ. ఏదట? అదంతా. యెషయా గ్రంథం 46వ అధ్యాయం 10వ వాక్యాన్ని మనం చదివితే, నా ఆలోచన నిలుచున నీవు నా చిత్తమంతయు నెరవేర్చుకొనుదునని చెప్పుకొనుచు ఆది నుండి నేనే కలగబో వాటిని తెలియజేయుచున్నాను. పూర్వకాలము నుండి నేనే ఇంకా జరగని వాటిని తెలియచి నా చిత్తమంతా నేనే నెరవేరుస్తా. ఆది నుండి చెప్పేది అదే నేను. మనమంతా దేశమంతా చెదిరిపోకుండా ఉండునట్లు ఒక చక్కటి మేడ కట్టుకుందాం, మనమందరం ఇక్కడే ఉందాం అని ప్రజలందరూ ఏకముగా కూడుకొని బాబేలు గోపురం కడతానికి ప్రారంభించారు. భూమి మీద గొప్ప పేరు సంపాదించుకుందాం అని వారందరూ కలిసి వారి ఇష్టాన్ని నెరవేరుస్తున్నారు. దేవుడు ఏం చెప్పాడు ఆదాముతోటి? మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించండి. ఏం చేయాలట? మీరు ఫలించి అభివృద్ధి పొంది సంతానాభివృద్ధి పొంది భూమిని నిండించి. దేవుని చిత్తం అది, దేవుని ఇష్టం. కానీ వీళ్ళు ఏం చేశారు? దేశమంతా మనం చెదిరిపోకుండా ఉండునట్టు చెప్పరేందండి. దేశమంతా మనం చెదిరిపోకుండా ఉండునట్టు ఇక్కడ మనం గోపురము కట్టుకుందాం. నరులు కడుతున్న గోపురాన్ని చూడటానికి వచ్చినటువంటి త్రియేక దేవుడు వారిని చూచి వారు ఇక ఆ పనిని చెయ్యకుండా ఉండునట్టు భాషను ఏం చేశారంటే ఇప్పుడు తారుమారు చేశారు. అంటే అక్కడ దేవుని ఇష్టము జరగటం లేదు. దేవుని ఇష్టమేంటి? భూలోకమంతా ప్రజలతో నింపబడాలి, భూమి తన ప్రజలతో నింపబడాలి. ఇది ఆయన చిత్తం, ఆయన ఇష్టం. కానీ వీళ్ళ ఇష్టం ఏమిటి? ఎక్కడికి చెదిరిపోకుండా ఉండునట్టు, ఎక్కడికి చెదిరిపోకుండా ఉండునట్టు మనం ఒక గోపురము కట్టుదాము రండి. నా ప్రియ దేవుని బిడ్డలరా, మనుషుల ఇష్టం ఏమీ ఉండదండి. తెలియకే మనం అనుకుంటాం నేను నా ఇష్టం, నాకెవరు చెబుతారంటాం. ఆయన అంటాడు, ఎర్రోడా నేను ఒకడున్నాయడా. హల్లెలూయా. ఆది నుండి నా ఇష్టమే నెరవేర్చేవాడిని ఒకడుండా. ఆమేన్. నీ ఇష్టమో నీవు కాదు, నేను నా ఇష్టం అంటే దేవుడు అంటాడు, ఎర్రివాడా ఎర్రిదానా, నిన్ను సృష్టించిన వాడు ఒకడున్నాడేడా, నీ ఇష్టాన్ని కొనసాగించుకోవటానికి ఏముండదేడా. ఏం చేస్తాడు తెలుసా? ఆయన మధ్యలోనే ఆపేస్తాడండి. నేను నా ఇష్టం అనకూడదు మనం, ఆయన ఇష్టం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి ఇష్టమట చెప్పరేందండి. మనం ఎక్కడ మోసపోతామంటే నేను నా ఇష్టం అని, ఏమండి 4 రూపాయలు చేతికి రాగానే నేను నా ఇష్టం అంటామండి. కాస్త తెలివితేటలు రాగానే నేను నా ఇష్టం అంటామండి. దేవుడు అంటాడు, నీ ఇష్టం ఏమీ లేదు బాబు,
నీ ఇష్టము, నీ ఇష్టం ఏమీ లేదు నాయన, అంతా నేనే. హల్లెలూయా. ఆది నుండి నా చిత్తమే నెరవేరుస్తున్నాను. ఆమేన్. హల్లెలూయా. ఆది నుండి నా ఇష్టమే నెరవేరుస్తున్నాను. హల్లెలూయా. భూమి అంతటా చెదిరిపోకుండా ఉండాలనుకున్నారు, కానీ ఆయన చెదరగొట్టాడు. మనుషుల ఆలోచన వేరు, దేవుని ఆలోచన వేరు. నరుల ఆలోచన వ్యర్థమైనది, దేవుని ఆలోచన స్థిరమైనది. ఆమేన్. మనము ఏమి ఆలోచించినా వ్యర్థమైపోతాయండి. దేవుని చిత్తం మాత్రమే మన పట్ల జరుగుతుంది. ఒకవేళ బలంతాన మన ఇష్టము నెరవేర్చుకుంటే అది బలత్కారంతో కూడింది గనక శ్రమలుంటాయి, వాటిల్లో వేదన ఉంటుంది, వాటిల్లో కన్నీరు ఉంటుంది, దానిలో సమాధానము లేని స్థితి ఉంటుంది. కారణం ఏంటంటే ఆయన చిత్తము కాదు. ఎవరి చిత్తం కాదు? ఆయన చిత్తము కాదు. ఆయన చిత్తం మనలో నెరవేర్చబడాలని ఆది నుండి ఆయన ఆలోచిస్తున్నాడు. యశోసిస్తలో చెప్పు. హల్లెలూయా. ఎక్కడి నుంచి ఆలోచిస్తున్నాడు ఆయన? నేనే ఆది నుండి ఆలోచిస్తున్న వాడిని, నా చిత్తమే నెరవేరుస్తా. నా ఇష్టమే. ఏమిటి ఆయన ఇష్టం? కొన్ని మాటలు నేను చెబుతాను.